హలో అండి, నేను డాక్టర్ వల్లి కొడాలి ఫ్రమ్ విఘ్నేష్ ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. పీసీఓఎస్ అనేది ఇప్పుడు కామనెస్ట్ ప్రాబ్లం. పిల్లలు లేని వాళ్ళలో కానివ్వండి, లేదా టీనేజ్ గ్రూప్లో కానివ్వండి, లేదా ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళని కానీ హిట్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం అండి. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే ఏంటి అని అంటే కనుక ఇదొక ప్రాబ్లం వేరిన్ మీకు పీరియడ్స్ కరెక్ట్గా ఉండకపోవడము, లేదా అన్వాంటెడ్ హెయిర్స్ కనపడము, ఒబేసిటీ ఉండడము, దీంతోపాటు ఏంటంటే కొంతమంది సన్నగా ఉన్నా కూడా పీసీఓడి ఉండొచ్చండి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ పీసీఓడి అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్గా మనం చూడాల్సిన ఇష్యూ అనమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్తో పాటు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ వచ్చి దీని ద్వారా అన్వాంటెడ్ హెయిర్స్ వచ్చి వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ పీసీఓడిని మనం ఎలా ట్రీట్ చేయాలి, పిల్లలు లేని వాళ్ళల్లో ఈ పీసీఓడి ఉంటుంది, వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే కనుక, పిల్లలు లేని వాళ్ళల్లో పీసీఓడి కనుక మనం తీసుకుంటే వీళ్ళకి మనం చూడాల్సింది ఏంటంటే ఎంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, తర్వాత వీళ్ళు ఎంత వెయిట్ ఎక్సెస్ ఉన్నారు, లేదా ఎంత అండర్ వెయిట్ ఉన్నారు అనే దాన్ని బట్టి పిల్లలు లేని వాళ్ళల్లో పీసీఓడి ఉంటే కనుక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో వీళ్ళకి ఏంటంటే స్కిమాటిక్ అప్రోచ్ ద్వారా వీళ్ళని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ అవ్వటం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయటం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం కరెక్ట్ చేస్తూ ఉంటే కనుక హిర్సుటిజం అనే ఈ అన్వాంటెడ్ హెయిర్స్ కానీ, ఎక్సెస్ డార్కనింగ్ ఆఫ్ నెక్ ఇవన్నీ వస్తాయి. అవి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయండి. సో వీళ్ళకి ఏంటంటే మేము పీసీఓడి ఉన్న వాళ్ళలో మా హాస్పిటల్లో మెయిన్ ట్రీట్మెంట్ అప్రోచ్ అనేది ఎలా చూస్తాము అని అంటే, వీళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది రెగ్యులర్గా అసలు జరుగుతుందా జరగట్లేదా అనేది ఫస్ట్ పాయింట్గా చూస్తాము. సో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, పీసీఓడి బాగా ఎక్కువగా ఉన్నది అని అనుకుని హార్మోనల్ డిస్టర్బెన్స్ బాగా ఉందంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రేషియో బాగా డిస్టర్బ్డ్గా ఉంది అని అనుకున్న వాళ్ళకి లాప్రోస్కోపీ అనేది ప్రిఫర్ చేసి కొన్ని నీటి బుడగలు అనేవి తీసేసిన తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటామండి. ఎక్కువగా ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళల్లో హస్బెండ్ కనుక నార్మల్గా ఉంటే ఐయుఐలో వాళ్ళకి మంచి సక్సెస్ రేట్స్ అనేవి కనపడతూ ఉంటాయి. లేదు హస్బెండ్కి కూడా ప్రాబ్లం ఉంది, పీసీఓడి ఈఎంఐకి ఉన్నది అని అంటే కనుక ఐవీఎఫ్ ఎక్కువ ఆప్షన్గా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఐవీఎఫ్ తీసుకున్న వాళ్ళల్లో ఎలా ఉంటుంది అని అంటే ఎగ్ రిలీజ్ కోసం ఇంజెక్షన్స్ ఇచ్చి ఈఎంఐకి, సో దాని నుంచి మంచి ఎగ్స్ రావడానికి మనం ట్రై చేసి ఎగ్స్ బయటకు తీసుకొని హస్బెండ్ యొక్క వీర్యంతో కలిపి పిండం ఏర్పడిన తర్వాత అమ్మాయికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వీళ్ళల్లో సక్సెస్ రేట్ ఎక్కువ మనం గెయిన్ చేయడం జరుగుతుంది. లేదా ఐయుఐలో కూడా అంతే, ఎగ్ రిలీజ్ కోసం వీళ్ళకి ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రప్చర్ అయ్యే టైంలో ఐయుఐ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ రెండిట్లో ఎక్కువ సక్సెస్ రేట్ దేనికి ఉంది అని అంటే కనుక ఐవీఎఫ్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది దెన్ ఐయుఐ. ఈ పీసీఓడి అనే ప్రాబ్లము పిల్లలు పుట్టిన వాళ్ళలో కాకుండా టీనేజర్స్లో కూడా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి. సో టీనేజర్స్లో ఎలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటాము అని అంటే కనుక ఫస్ట్ లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పీసీఓడిలో. సో వీళ్ళకి లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయాలి అంటే వీళ్ళ జీవన విధానాన్ని కరెక్ట్ చేయాలి. ఎలా అంటే అసలు వీళ్ళు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్లో ఉన్నారు, ఎక్సర్సైజ్ ఎంతవరకు చేస్తున్నారు, తర్వాత జంక్ ఎంతవరకు తింటున్నారు అనేది చూసుకొని దాన్ని బట్టి వీళ్ళకి ఏంటంటే ఒక డైట్ షెడ్యూల్ అనేది ఇస్తాం అన్నమాట. సో ఈ ఒబేస్గా ఉన్న పీసీఓడి అమ్మాయి కనుక మనకి ఉన్నది అని అంటే ఆ అమ్మాయిలో ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది డే టు డేలో ఆ అమ్మాయి చేయటం అలవాటు చేయటం, తర్వాత జంక్ ఫుడ్ని పూర్తిగా డ్రాప్ చేయటం, దాంతోపాటు హెల్తీగా ఫుడ్ తీసుకోవటం అంటే మంచి ప్రోటీన్ డైట్ విత్ తక్కువ ఫ్యాట్స్తో అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించి వీళ్ళకి డైట్ అనేది ప్లాన్ చేసి ఇస్తాము. అండ్ దాంతోపాటు కొంత హార్మోనల్ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా పీసీఓడి అనేది చాలా వరకు తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటాం. అదే ఒక సన్నగా ఉన్న అమ్మాయి కనుక పీసీఓడిలో ఉన్నది అని అంటే కనుక ఆ అమ్మాయి కూడా సేమ్ ఇదే ట్రీట్మెంట్ వర్కౌట్ అయినా ఆ అమ్మాయి కొంత వెయిట్ గెయిన్ చేసి తన లైఫ్ స్టైల్ కూడా అంటే ఎంత జంక్ తింటుంది, తర్వాత ఎంత ప్రోటీన్ తింటుంది అనేది ఆ అమ్మాయికి అడ్జస్ట్ చేసి దాంతోపాటు ఈమెను కూడా ఎక్సర్సైజ్ చేయించి కొంత వెయిట్ అండ్ మజిల్ గెయిన్ చేయించి
ఆ అమ్మాయికి కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావటం పీసీఓడి తగ్గించడం జరుగుతూ ఉంటుంది. సో పీసీఓడి ఉన్నోళ్ళలో మెయిన్గా అసలు మనం వాళ్ళకి టేక్ హోమ్ మెసేజ్ అంటూ ఏం చెప్పాలి అని అంటే కనుక, వాళ్ళు మెయిన్గా లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు ట్రీట్మెంట్ని కూడా తీసుకుంటేనే నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఈ పిల్లలు పుట్టకపోవటం అనేది లేదా ఇంకా మీ పీరియడ్స్ డిస్టర్బెన్సెస్ అనేవి కనపడకుండా ఉంటాయి. సో ఎవరైనా పీసీఓడి ఉన్నోళ్ళలో మీరు చేయాల్సింది ఏంటంటే, బిఫోర్ మ్యారేజ్ కనుక మీరు ఈ పీసీఓడిని కరెక్ట్ చేసుకుని రెగ్యులర్ సైకిల్స్లో కనుక మీరు ఉంటే కనుక ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఈజీ అవుతుంది. లేదా ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం ట్రీట్ చేసుకున్నప్పుడు ఇట్ టేక్స్ లాంగ్ టైం అనమాట. చాలా టైం బట్టి మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి టైం టేకింగ్ పడుతుంది. సో అందుకని పీసీఓడి ఉన్నోళ్ళు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.